పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ కర్ణాటక యూనిట్ ఈ దావా వేసింది. దీని విచారణలో భాగంగా నేడు రాహుల్ కోర్టులో హాజరయ్యారు. గత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40% కమిషన్ వసూలు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు జారీ చేసింది. దీనిపై బీజేపీ నేత కేశవ్ ప్రసాద్ ఆ పార్టీ తరపున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ రేటు కార్డులు పెట్టిందంటూ కాంగ్రెస్ పార్టీ పోస్టర్లు కూడా అతికించిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రాహుల్ జూన్ 7న కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన న్యాయస్థానం ఎదుట ఈరోజు హాజరయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, చెప్పండి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించిన పూర్వపరాలు, ఈ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్. స్వామి, ఇవాళ సివిల్ కోర్టులో రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. ఏదైతే కర్ణాటకలో గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో బీజేపీ అవినీతి పార్టీ అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేయడంతో పాటు అట్లాగే చాలా వార్తాపత్రికల్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ 40% కమిషన్ పార్టీ అంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రచారం చేయడం జరిగింది. ఈ బీజేపీ పార్టీ అవినీతి చేసిందంటూ కూడా ప్రకటనలు ఇవ్వడము, అలాగే పోస్టర్లు అతికించడంతో కాంగ్రెస్ పార్టీ మీద పరువు నష్టం దావా కేసును వేసింది. ఈ పరువు నష్టం దావా కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఇదివరకే కూడా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గాని అట్లాగే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గాని ఈ కేసులో విచారణలో భాగంగా అటెండ్ అయ్యారు. వారికి బెయిల్ లభించింది. అయితే రాహుల్ గాంధీ ఈ ఏడాది 1వ తారీఖు ఈ నెల 1వ తారీఖున జరిగిన విచారణకు హాజరు కాలేదు. అయితే ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా కోర్టు తెలపడంతో ఆయన ఇవాళ బెంగళూరుకు చేరుకుని కోర్టులో హాజరయ్యారు. హాజరయ్యడంతో ఆయనకు బెయిల్ లభించింది. ఆ తర్వాత అతను కేపీసీసీ కార్యాలయానికి కూడా చేరుకుని అక్కడ ఏదైతే ఎంపీ ఎలక్షన్లలో ఎంపీలుగా ఎన్నికైన వారు గెలిచిన వారితో సమావేశమయ్యారు. బీజేపీకి అధిక సీట్లు రావడం, అట్లాగే కర్ణాటకలో కాంగ్రెస్ కి సీట్లు తగ్గడంతో దీని మీద కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన చర్చించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా ఈ నెల 30న మరోసారి కూడా విచారణ జరగనుంది. అయితే ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీకి కేసు నుంచి అయితే ఊరట లభించిందని చెప్పుకోవచ్చు.